కొద్ది రోజుల కిందటే ఆ రెండు కుటుంబాల సభ్యులు వియ్యం అందుకొని బంధువులుగా మారారు. 2 నెలలు తిరక్క ముందే ఆ నవదంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే శుభవార్తను పెద్దలకు చెప్పారు. దీంతో ఇరు కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఇంతలో ఊహించని ఘటన ఆ కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. అమాయకుడైన ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం శ్రీరామపురం తండాకు చెందిన అనూషను రేగులవరం తండాకు చెందిన భరత్ నాయక్ 2 నెలల క్రిందటే వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న భరత్ నాయక్ భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇందులో తాను గర్భవతిననే విషయం అనూష తన భర్తకు చెప్పింది. భరత్ నాయక్ మాచర్ల తీసుకువచ్చి భార్యకు వైద్య పరీక్షలు చేయించాడు. ఇప్పుడే పిల్లలు వద్దని, జీవితంలో స్థిరపడ్డాక పిల్లల గురించి ఆలోచిద్దామన్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనూష తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో ఆసుపత్రిలోనే గొడవ జరిగింది. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని భరత్ నాయక్ చెప్పడంతో అప్పటికీ గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత అనూష కుటుంబ సభ్యులు 20 మంది తనతో పాటు కుటుంబ సభ్యులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తన సోదరుడు బర్మా నాయక్ ప్రాణాలు కోల్పోయాడని భరత్ నాయక్ కన్నీటి పర్యంతమయ్యాడు. వచ్చినాయి, కొద్దిగా గొడవ అయింది ఇంట్లో. ఆ గొడవ కాస్త వాళ్ళు వచ్చారు, పెద్ద మనుషులు, వాళ్ళు వచ్చి ఇంటికాడొచ్చి మాట్లాడతామన్నారు. అయితే మొగుడు పిల్లల గొడవ బయట ఎక్కడ మాట్లాడతారు, ఇంటికాడికి వచ్చి మాట్లాడండి అనేసి అన్నాం సార్. అదంతే, వాళ్ళ ఇంటికి ఇంకా పంచాయతీకి రాలేదు, మీరు ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, మీరు మొగాళ్ళ అనేసి రాడ్డులను పట్టుకుని 20 మంది వచ్చారు సార్. ఎవరిని కనపడితే వాళ్ళని రాడ్డుతో కడుపులో ఎక్కడ పడేసి అక్కడ పడేసి కొడుతున్నారు సార్. మా వైఫ్ని పిలిస్తే మామ వస్తే మా అమ్మ నాన్న వస్తే పోదామని చెప్పి అడిగాను సార్. అయితే మళ్ళీ అక్కడ నుంచి నేను హైదరాబాద్ పోదామని వచ్చిన. అయితే నాకు మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ వద్దు ఇదేదని చెప్పిన. అయితే వాడేమో రాలే. అయితే మా అత్తవాడి ఇంటికి వెళ్ళి నేను పాయిజన్ బాటిల్ తీసుకున్నాను. నాకేమనిపించిందో